హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కరకరలాడే పప్పు చెక్కల్ని కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవడానికి చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే పప్పు చెక్కల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే మసాలా చెక్కల్లా తయారు చేయబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. టీ స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పప్పు చెక్కలు చాలా హెల్దీ అండి, టేస్టీగా కూడా ఉంటాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. ఇది ఎలా తయారు చేసుకోవడానికి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మసాలా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి బియ్య పిండిని తీసుకోవాలి. ఈ బియ్య పిండి ప్యాకెట్స్ దొరికే పిండేనండి. దీన్ని ఒక 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. మీరు తయారు చేసుకునే క్వాంటిటీ బట్టి పిండిని తీసుకోండి. ఈ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికని తడి బియ్య పిండి అవసరం లేదండి, పొడి బియ్య పిండితోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ వరకు బియ్య పిండిని తీసుకున్నాను. ఇందులోకి టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. చెక్కలు వేగిన తర్వాత మనకి ఉప్పుగా అనిపిస్తాయి, అందుకని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు నల్ల మిరియాలు, అలాగే 2 టీ స్పూన్స్ వరకు జీలకర్రను తీసుకుంటున్నాను. వీటిని మనం క్రష్ చేసుకోవాలి, అంటే పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చపచ్చగా పొడి చేసుకోవాలి. ఈ చెక్కల్లోకి కారం అంతా కూడా వీటి వల్లే వస్తుందండి. ఇప్పుడు వీటిని అయితే ఇలాగా కోర్స్గా రోట్లో దంచుకున్నాను. ఇప్పుడు ఇలా దంచుకున్న మిరియాలు, జీలకర్రని పిండిలో యాడ్ చేసేసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి నేను కరివేపాకు బదులుగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల చెక్కల యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మసాలా చెక్కలు కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవి తీసుకుంటున్నాను. ఇందులోని కారం, పసుపు ఇవన్నీ ఏం యూజ్ చేసుకోవట్లేదండి. ఇప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్ల వరకు నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పులో వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి పప్పుని మాత్రం పిండిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిసేలా కలిపేసుకోవాలి. మీకు ఇందులోకి ఇష్టమైతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ చెక్కలు ఇంకొంచెం గుల్లగా రావాలనుకుంటే మీరు కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చెక్క కలిపేసుకున్న తర్వాత ఇందులోని వేడివేడిగా ఉన్న నూనెని 2 గరిటెల వరకు వేసుకోవాలన్నమాట. నూనెను వేసుకోవడం వల్ల చెక్కలు చక్కగా క్రిస్పీగా వస్తాయి. మీరు ఇక్కడ నూనెకి బదులుగా బటర్ను కూడా తీసుకోవచ్చు, లేదంటే మీరు డాల్డానైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ పిండికి కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ కాస్త చల్లారిన తర్వాత అప్పుడు చేత్తోనే కలుపుకోవాలి. ఇలాగ చేత్తోని పిండి అంతటికి కూడా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా వస్తాయన్నమాట. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత పిండిలోని ఆయిల్ సరిపోయిందో చెక్ చేసుకోవడానికని కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తో నొక్కితే పిండి ముద్దలా తయారవుతుంది. ఇలా అయితే పిండిలోని ఆయిల్ సరిగ్గా సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి మనము చల్లని వాటరే యూజ్ చేసుకోవచ్చు అండి, వేడి వాటర్ అవసరం లేదు. ఇలాగా పిండి ముద్దనైతే సాఫ్ట్గా ఇలా కలిపేసుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చెక్కలు అంత చక్కగా వస్తాయన్నమాట. ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాల పాటు పిండిని నానపెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని చెక్కల్లాగా తయారు చేసుకోవడానికని ముందుగా రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకునే చెక్కల సైజు బట్టి పిండిని అనేది తీసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని కూడా ఇలాగా బాల్స్లో తయారు చేసేసుకున్నాను. పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లో తయారు చేసుకున్న తర్వాత బాల్స్ అనేవి ఆరిపోకుండా ఉండడానికని తడి క్లాత్ని వేసుకోవాలి, లేదంటే బాల్స్ పైన క్రాక్స్లా వస్తాయి. అప్పుడు చెక్కలు చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా రావన్నమాట, విరిగిపోతూ ఉంటాయి. మనం ఒక్కొక్క పిండి బాల్ని తీసుకుంటూ మిగిలిన పిండి పైన ఇలాగా తడి క్లాత్తో కవర్ చేసేసి ఇప్పుడు పప్పు చెక్కల్ని ఒత్తుకోవాలన్నమాట. దీనికోసం నేను ఇక్కడ పాలిథిన్ కవర్ని తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. అప్పుడు చెక్కలు కవర్ కంటుకోకుండా ఉంటాయన్నమాట. చెక్కల్ని కవర్ నుంచి తీసేటప్పుడు కవర్ కంటుకోకుండా ఈజీగా వస్తాయన్నమాట. మీరు ఇక్కడ కవర్కు బదులుగా తడి క్లాత్ పైన చెక్కల్ని ఒత్తుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి బౌల్ని తీసుకొని కవర్ పైన పెట్టుకొని ఫ్లాట్గా, అలాగే వెయిట్గా ఉన్న డబ్బాని కానీ, బాక్స్ని కానీ, లేదంటే గ్లాస్ని కానీ తీసుకొని ఇలాగ ఆయిల్తో చక్కగా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పైన పెట్టి ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఫ్లాట్గా ఉన్నదాన్ని తీసుకుంటేనే మనకి చెక్కలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. మనం ఒకేసారి 4-5 బౌల్స్ని కవర్ పైన పెట్టుకొని వెంటనే నొక్కుతూ మనకి ఎన్ని ఒక వాయికి సరిపోతాయో అన్ని చెక్కలు ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ఒత్తుకున్న పప్పు చెక్కల్ని వేసుకోవాలి. మనకి బాండికి ఎన్ని సరిపోతాయో అన్నిటిని వేసుకోవచ్చు. ఆయిల్ అనేది ఓవర్ హీట్గా కాకుండా కాస్త హీట్గానే ఉండాలి. అన్నిటిని వేసుకున్న తర్వాత
లో టు మీడియంకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చెక్కలన్నిటిని వేయించుకోవాలి. అప్పుడే చెక్కలు అనేవి క్రిస్పీగా రెడీ అవుతాయి. వేసిన వెంటనే కదిపేయకుండా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ అన్నిటిని కూడా ఈవెన్గా చక్కగా వేయించుకోవాలి. ఇందులో మనం పసుపు కానీ కారం కానీ యాడ్ చేసుకోలేదు కాబట్టి చెక్కలు కాస్త తెల్లగానే కనిపిస్తాయి అన్నమాట. నేను ఇంతకుముందు వీడియోలో బటర్తో తయారు చేసిన చెక్కలు పెట్టాను. అందులో కారం, పసుపు అలాగే కరివేపాకు అన్నీ వేసి తయారు చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి. అలా తయారు చేసుకున్న చెక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే చెక్కలు వేగిపోయాయి. వేగిపోయినట్టు మనకు తెలియాలంటే ఆయిల్లో ఉన్న బబుల్స్ అనేవి కాస్త తగ్గుతాయి అన్నమాట. అప్పుడు మనం ఆయిల్లోంచి తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకొని టిష్యూ పేపర్ మీద కానీ లేదంటే చిల్లుల గిన్నెలో కానీ వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పప్పు చెక్కలన్నిటి కూడా వేయించి తీసుకోవాలి. పప్పు చెక్కలన్నింటిని కూడా తయారు చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా గుల్లగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు తయారు చేసుకునే పప్పు చెక్కలా కాకుండా ఇలాగో మసాలా చెక్కలు తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఈ మసాలా చెక్కల్లో యాడ్ చేసుకున్న మిరియాలు, జీలకర్ర హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా తయారు చేసుకునే పప్పు చెక్కల్లా కాకుండా ఒకసారి ఇలాగా మసాలా పప్పు చెక్కలు తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. నేను తయారు చేసిన ఈ మసాలా పప్పు చెక్కలు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.